యజ్ఞశీలుడైన బ్రాహ్మణుడు యథాశాస్త్రీయంగా గృహస్థాశ్రమం ఆచరించి గృహస్థ ప్రవృత్తిని శోధించి స్వర్గంలో విశుద్ధమైన ఫలం పొందుతాడు. గృహస్థుడు దేహ పరిత్యాగం చేశాక తరగని కామాలు అతన్ని ఇష్టంగా అవన్నీ అనంత స్థితి కోసం వచ్చి చేరుతాయంటారు. ఆ కామాలకు అన్ని దిక్కులలోనూ కన్నులు, శిరస్సులు, ముఖాలు కూడా ఉంటాయి. విరాట పురుషునిలాగా వేల కన్నులు, ముఖాలు కూడా ఉంటాయి. అంతము లేని ఆ కామాలు కింకరుడులాగా అతన్ని సేవిస్తాయి. బ్రహ్మచారి మోక్షం పొందే విధానం ఇలా ఉంటుంది. స్మరణము, జపము అన్నిటినీ ఏకాంతంగా చేస్తూ ఒకే గురువుకు శుశ్రూష చేస్తూ శరీర శుభ్రత కూడా మరిచిపోయి ప్రవర్తించాలి. నిత్యము వ్రతదీక్షలు ఆచరిస్తూ ఇంద్రియ వశంతో ఏకాగ్రతతో పరిచర్య చేయాలి. అలాగే సదా అధ్యయనం కూడా చేయాలి. గురు శుశ్రూష ఎప్పుడూ చేస్తూ పాదాభివందనం చేయాలి. ఫలాపేక్ష లేకుండా షట్కర్మలు చేయాలి. దేని మీద ఆసక్తి ఉండరాదు. ఏ పని రాగద్వేషాలతో చేయరాదు. ఎవరి మీద శత్రుత్వం ఉండరాదు. ఇది బ్రహ్మచర్య లక్షణం అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. శుభం, సుఖం, తత్ఫలం ఇచ్చేవి, హింసలేనివి, లోక సమ్మతాలు, తేలికగా ఆచరింపగలవి, నా వంటి వారికి సుఖప్రదాలైనటువంటి ధర్మాలు నాకు ఉపదేశించన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. బ్రాహ్మణునికి మాత్రమే 4 ఆశ్రమాలు విధింపబడ్డాయి. మిగిలిన వర్ణాల వారు వాటిని అనుసరించరు. స్వర్గాన్ని ఇచ్చేటువంటి రాజ సంబంధి కర్మలు చాలా చెప్పబడ్డాయి. కానీ అవి నీ ప్రశ్నకు సమాధానాలు కావు. క్షత్రియత్వంలోనే అంతా నిలిచి ఉంది. క్షత్రాణి వైశ్యాని చ సేవమానః, క్షత్రాణి వైశ్యాని చ సేవమానః, శౌద్రాణి కర్మాణి చ బ్రాహ్మణః సన్, శౌద్రాణి కర్మాణి చ బ్రాహ్మణః సన్. అస్మిన్ లోకే నిందితో మందచేతాః, పరే చ లోకే నిరయం ప్రయాతి, పరే చ లోకే నిరయం ప్రయాతి. నివృత్తిపరుడు కావలసిన బ్రాహ్మణుడు ప్రవృత్తిపారులైన క్షత్రియ వైశ్య శూద్ర కర్మలు ఆచరిస్తే ఆ మందబుద్ధి ఈ లోకంలో నిందను, పరలోకంలో నరకాన్ని పొందుతాడు. షట్కర్మలు ఆచరిస్తూ 4 ఆశ్రమాల్లోనూ వర్తిస్తూ సర్వధర్మమైనటువంటి అహింసను పాటిస్తూ ధర్మ కవచంతో కప్పబడి మనస్సును వశం చేసుకొని శుద్ధుడై తపస్సులో ప్రీతి కలిగి ఆశలు లేని విశుద్ధుడైన బ్రాహ్మణుడికి అక్షయ లోకాలు సిద్ధిస్తాయి. యో అస్మిన్ కురుతే కర్మ యాదృశం యేన యత్ర చ తాదృశం తాదృశేనైవ, తాదృశం తాదృశేనైవ సగుణం ప్రతిపద్యతే, సగుణం ప్రతిపద్యతే. ఏ పురుషుడు ఏ అవస్థలో, ఏ ప్రదేశంలో, ఏ కాలంలో ఎటువంటి పనిని ఏ ఉద్దేశంతో చేశాడో అదే భావంతో అదే ఫలాన్ని అతడు పొందుతాడు. వ్యవసాయం, వ్యాపారం, వేట ఇవి ఇతరులకు ఎంత ముఖ్యమో అలాగే వేదాభ్యాసం బ్రాహ్మణుడికి ముఖ్యమని తెలుసుకో. కాలంతో ప్రేరేపింపబడిన జనులు కాలగమనం చేత వశం తప్పి ఉత్తమ మధ్యమ అధమాలమైనటువంటి పనులు చేస్తారు. పూర్వజన్మల్లో చేసిన కర్మలు శుభాలైనా అశుభాలైనా ఈ జన్మలో అంతమవుతాయి. అవి కూడా అనుభవిస్తేనే అంతమవుతాయి. అంతేకాదు ఈ జీవుడు చాలా స్వతంత్రుడు. అందుచేత మళ్ళీ తన ఇష్టం వచ్చిన వేరే కర్మలు చేస్తాడు. వాటిని మళ్ళీ అనుభవిస్తేనే కానీ నశించవు. అందుచేతనే కర్మలకు విధి నిషేధాలు ఏర్పబడ్డాయి. అంటే స్వేచ్ఛా ప్రవృత్తిని అడ్డగించేందుకే శాస్త్రము విధి నిషేధాలు వచ్చాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
63వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, తెలివిగల గృహస్థుడు వేదాన్ని షట్కర్మలను సేవించాలి. అంటే వేదం అభ్యాసం చేసేవాళ్లకు యజ్ఞాన్ని అనుసరించేటువంటి బ్రాహ్మణులకి మాత్రమే చెప్పారు. దాన్ని ఎవరు అభ్యాసం చేయలేదో, వేదాన్ని అభ్యాసం చేయలేదో వాళ్ళు పశు సంపదను పోషించవచ్చు. అంతేగాని వేదాభ్యాసం చేసేటువంటి వాళ్లకు ఈ వ్యాపారాలని చేయకూడదు. ఏ వ్యాపారం, బంగారు వ్యాపారం కానీ, వెండి వ్యాపారం కానీ, భూ వ్యాపారం కానీ, అంటే రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేయకూడదు. ఏ బ్రాహ్మణులు? యజ్ఞం చేసేవాళ్ళు, వేదాభ్యాసం చేసేవాళ్ళు, నియమ నియమాలతో ఉండేటువంటి వాళ్ళు, అంటే బ్రహ్మనే పొందేటువంటి అటువంటి వాళ్ళు వ్యవసాయం కూడా చేయకూడదు. వాళ్ళు అంటే ఏది ఈ వ్యాపారాలు ఏది చేయకూడదు. పశువును ఇంట్లో పెట్టుకొని రక్షించవచ్చు కానీ పశువుల యొక్క వ్యాపారం పెట్టుకోకూడదు. కలియుగం కదా, అప్పటికిప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అప్పటిది అంత చెప్పేది, ఇప్పటిది కాదు ఇది. ఇలా గృహస్థ ధర్మంతో చేసే పనులు పూర్తి చేసి అరణ్యంలో నివసించడం విప్రునికి మేలు చేకూరుస్తుంది. రాజసేవ, వ్యవసాయంతో ధన సంపాదించడం, వ్యాపారంతో బ్రతకటం, మోసం, కుటిల బుద్ధి అనేవి విప్రుడు విడిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు విడిచిపెట్టాలి. అందుకే బ్రాహ్మణుడికి దమం, శుచిత్వం, రుజుత్వం మొదలైన ధర్మాలు విధించారు. అలాగే బ్రహ్మదేవుడు అన్ని ఆశ్రమాలను విప్రుడికి ఏర్పరిచాడు. యస్యాద్దాంతః సోమ పశ్చార్యశీలక, యస్యాద్దాంతః సోమ పశ్చార్యశీలక, సానుక్రోశ సర్వసహో నిరాశిః, సానుక్రోశ సర్వసహో నిరాశిః. రుజుర్మృదుర నృశంసః క్షమావాన్, రుజుర్మృదుర నృశంసః క్షమావాన్. స వై విప్రో నేతరః పాపకర్మ, స వై విప్రో నేతరః పాపకర్మ. ఇంద్రియ నిగ్రహం గలవాడు, యజ్ఞంలో సోమరసం త్రాగేవాడు, చక్కని శీలం గలవాడు, సహనం కలిగి ఆశలు లేనివాడు, సత్ప్రవర్తన కలిగి మెత్తనైన వాడు, క్రూరత లేకుండా సహనం కలవాడు మాత్రమే విప్రుడు. శాంతి ధర్మాల మీద ఆసక్తి లేని వర్ణాల వారిని విష్ణుమూర్తి ఇష్టపడడు. విష్ణువు ఇష్టపడకపోతే ఈ లోకానికి అంతటికీ ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉండదు, వేద ప్రసంగమే ఉండదు. యజ్ఞాలు, సర్వలౌకిక వ్యవహారాలు, ఆశ్రమ ధర్మాలు అన్నీ నశించిపోతాయి. బ్రాహ్మణ, వైశ్య, శూద్రులకు ఆశ్రమ ధర్మాలు కోరే రాజు వినవలసిన 4 ఆశ్రమాల్లోనూ ఉండేటువంటి ధర్మాలు చెబుతాను విను. శుశ్రూష చేత కృతార్థుడైన వాడు, సంతానం గలవాడు, రాజానుమతి పొందినవాడు, ఆచారనిష్టతో పై వర్ణాల వారి స్థాయికి ఎదిగినవాడు, లేదా మనువు చెప్పిన 10 ధర్మాలు ఆచరించే శూద్రుడు, శాంతి, దాంతి మొదలగు గుణాలు సహజంగా లేకపోయినా సామర్థ్యంతో సాధించుకున్న శూద్రుడు ఆశ్రమాలు అన్నీ సేవించటానికి అర్హుడవుతాడు. ధైర్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, పరద్రవ్యాలు అపహరించకపోవడం, ఆచారం, మనోనిగ్రహం, జ్ఞానం, విద్యలను ఆర్జించటం, సత్యవచనం, కోపం లేకుండా ఉండటం అనేవి మనువు చెప్పిన దశధర్మాలు. ఇవన్నీ మనుశాస్త్రం, అవన్నీ అప్పటికి అవుతాయి, ఇప్పటికి కాదు. అది 5000 సంవత్సరాల కిందట మాట. ఇది అర్థమైందే? కొంచెం తెలుసుకుంటే చాలు. మీరు స్వధర్మం చక్కగా ఆచరించిన శూద్రుడికి సన్యాసం తగనిదే అని ధర్మజ్ఞులు చెబుతారు. చూసారా, శూద్రుడికి కూడా సన్యాసత్వం ఉన్నది అని, యజ్ఞం ఉన్నది అని చెప్పారు, అన్నీ చెప్పారు. ఇంకేమిటి మీకు తాపత్రయం? అలాగే వైశ్యుడికి, రాజపుత్రుడికి కూడా ఆశ్రయించదగిందే అయి ఉంది, కూడా ఆడికి కూడా ఉంది అన్నారు. ఇంకేమంతకన్నా బాధ్యతలు తీరినవాడు, వృద్ధుడు, రాజకార్యాలు నిర్వహించిన వాడైన వైశ్యుడు రాజు అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. ఇంకేమండి, అంతకన్నా ఇంకేమండి? ధర్మపూర్వకంగా వేదాలు అధ్యయనం చేసి రాజశాస్త్రాలు నేర్చి సంతానం పొంది
యజ్ఞం చేసి ధార్మికంగా ప్రజలను పాలించి రాజసూయం, అశ్వమేధం మొదలైన యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి చిన్న యుద్ధంలో అయినా విజయం పొంది పుత్రుని రాజ్యంలో నిలిపి, ఒకవేళ పుత్రుడు లేకపోతే ఉత్తముడైన అన్యగోత్రుణ్ణి రాజును చేసి పితృయజ్ఞాలతో పితృలను పూజించి, దేవతలను యజ్ఞాలతో అర్చించి, వేదాలతో ఋషులను అర్చించి, అంత్యకాలం వచ్చాక ఇతర ఆశ్రమాలు పొందాలి అనిపిస్తే వాటిని క్రమంతో పొందాలి. గృహస్థ ధర్మం విడిచిన తర్వాత జీవించాలి కనుక భిక్షాటనం చేయవచ్చట. క్షత్రియులు మొదలైన ముగ్గురికి భిక్షావృత్తి నిత్యం కాదు, అది కామ్యమే. అలా కామ్యం అవ్వటం 4 ఆశ్రమాల వారికి సమానమే అని చెబుతారు. లోకశ్రేష్టమైన ధర్మం ఆచరిస్తున్న క్షత్రియుల చేత మానవుల ధర్మాలన్నీ తమ భుజాలపై నిలవబడ్డాయి. మిగిలిన 3 వర్ణాల వారి ధర్మాలు, ఉపధర్మాలు కూడా రాజధర్మం వల్లనే జరుగుతున్నాయని వేదం వల్ల వింటున్నాను. యథా రాజన్ హస్తి పదే పదాని, యథా రాజన్ హస్తి పదే పదాని సంలీయంతే సర్వ సత్వోద్భవాని, సంలీయంతే సర్వ సత్వోద్భవాని. ఏవం ధర్మాన్ రాజధర్మేషు సర్వాన్, ఏవం ధర్మాన్ రాజధర్మేషు సర్వాన్ సర్వావస్థాన్ సంప్రలీనాన్ని బోధ. ఏనుగు అడుగులలో అన్ని జంతువుల అడుగులు ఇమిడిపోయినట్లు రాజధర్మాల్లో అన్ని దశల్లో కూడినటువంటి ధర్మాలు చక్కగా లీనమైపోయాయని తెలుసుకో. ఇతర ధర్మాలన్నీ అల్పుల ఆశ్రయము మరియు అల్పమైన ఫలము కలవి అని ధర్మవేత్తలు చెబుతారు. రాజధర్మాన్ని మహాశ్రయం కలిగినదని, చాలా కళ్యాణ ఫలాలు కలిగినదని చెబుతారు. ఇతర ధర్మం గురించి అలా చెప్పరు కూడా. ధర్మాలన్నిటిలో రాజధర్మమే ప్రధానమైంది. వర్ణాలన్నిటినీ రాజులే పాలిస్తున్నారు. త్యాగమంతా రాజధర్మంలోనే కలుస్తుంది. త్యాగం అన్నిటికంటే ప్రాచీనమైన ధర్మం అని చెబుతారు. పురాతనమైన ఈ రాజధర్మాన్ని క్షత్రియుడు వదిలివేస్తే దండనీతి నశించి వేదధర్మం మునిగిపోతుంది. అన్ని ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చచ్చిపోతాయి. సర్వత్యాగాలు రాజధర్మాలలోనే కనిపిస్తాయి. సర్వదీక్షలు రాజధర్మాల్లోనే ఉన్నాయని చెప్పారు. సర్వ విద్యలు రాజధర్మాల్లోనే కలిసి ఉన్నాయి. సర్వలోకాలు రాజధర్మంలోనే ప్రవేశిస్తాయి. నీచులు పశువులను, మృగాలను చంపుతూ ఉంటారు. అది ధర్మం తెలిసిన వారికి, పాటించే వారికి బాధ కలిగిస్తుంది. రాజధర్మాలు నశిస్తే వాటిని మళ్ళీ నిలపటానికి ధార్మికులు ఒక్కొక్కప్పుడు స్వధర్మాన్ని కూడా ఆదరించలేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. చతురాశ్రమ ధర్మాలు, యతి ధర్మాలు, లౌకిక ధర్మాలు, వైదిక ధర్మాలు క్షత్రియ ధర్మంలోనే కలిసి ఉన్నాయి. అన్ని కర్మలు క్షత్రధర్మంలోనే ఉన్నాయి. క్షత్రధర్మంలో అవ్యవస్థ ఏర్పడితే ప్రాణి లోకమంతటికీ నిరాశే మిగులుతుంది. ఆశ్రమవాసుల సనాతన ధర్మం అనేక ద్వారాలు ఉన్న ప్రత్యక్షంగా కనబడదు. విద్వాంసుడు శాస్త్రాల ద్వారా దాని స్వరూపాన్ని నిర్ణయిస్తాడు. ఇతరులు, కొంతమంది వక్తలు ధర్మతత్వం తెలుసుకోలేక చక్కని యుక్తులతో, మాటలతో లోకుల విశ్వాసం నష్టపరుస్తారు. అప్పుడు శ్రోతుల ప్రత్యక్షమైన ఉదాహరణం కనబడక పరలోకంలో భ్రష్టులవుతారు. ప్రత్యక్షంగా కనబడేది సుఖంతో నిండినది, ఆత్మయే సాక్షిగా కలది, మోసం లేనిది, సర్వలోకానికి హితమైనది అయిన ఇటువంటి ధర్మం క్షత్రియుల్లో ఉంది. 3 వర్ణాల ధర్మాలు క్షత్రియ ధర్మంలో కలిసినట్టు బ్రహ్మచర్య, వానప్రస్థ, యత్యాశ్రమాలు బ్రాహ్మణుని గృహస్థ ధర్మంలో కలుస్తాయి. ఉత్తమ చరిత గల లోకమంతా రాజధర్మంలో అంతర్భూతమైనవి. ఇది పూర్వం నీకు చెప్పాను. మిక్కిలి శక్తి గలవాడు,
సర్వభూతేశ్వరుడైనటువంటి నారాయణుడు ఒకసారి చాలామంది శూరులైనటువంటి రాజులు దండనీతిని పొందటానికి ఆశ్రయించారు. తమ తమ ఆశ్రమ కృత్యాలన్నీ ఒక్కొక్కటి త్రాసులో తూచి రాజులు న్యాయ నిర్ణయం కోసం వేచి చూస్తూ విష్ణువును సేవిస్తున్నారు. అప్పుడు ఆదిశేషుడు సాధ్యులను, వసువులను, అశ్వినీ దేవతలను, రుద్రులను, విశ్వే దేవతలను, మరుద్గణాలను, సిద్ధులను సృష్టించాడు. అందులో సిద్ధులు క్షత్రియ ధర్మంలో ప్రవర్తించేవారు. ఈ విషయంలో ధర్మమయమైన అర్థ నిశ్చయం చేయటానికి ముందు ఒక ఇతిహాసం చెబుతాను. పూర్వం ఒకసారి ప్రపంచమంతా దానవులతో నిండి మర్యాదలు లేకుండా పోయింది. అప్పుడు వీర్యవంతుడైనటువంటి మాంధాత రాజయ్యాడు. అతడు ఆది మధ్యాంతాలు లేని నారాయణుడు చూడాలనేటువంటి కోరికతో యజ్ఞం చేశాడు. రాజోత్తముడైనటువంటి మాంధాత ఆ యజ్ఞంలో విష్ణువు యొక్క పాదాలను శిరస్సుతో స్పృశించి నమస్కరించాడు. అప్పుడు విష్ణువు ఇంద్రుని రూపం ధరించి మాంధాతకు దర్శనమిచ్చాడు. మాంధాత ఉత్తములైన రాజులతో కలిసి ఆ ప్రభువును అర్చించాడు. ఆ మహాత్ముడికి మాంధాతకు విష్ణువును గూర్చినటువంటి పెద్ద సంవాదం జరిగింది వాళ్ళిద్దరికీ. ఇంద్రుడు ఇలా అన్నాడు: అప్రమేయుడు, మాయాసహితుడు, మంత్రశక్తి కల ఆదిదేవుడు, పురాణుడు అయినటువంటి నారాయణుణ్ణి చూడాలనుకుంటున్నావు కదా, అసలు నీ కోరిక ఏమిటి? ఆ దేవుడు విశ్వరూపుడు. అయినా అతడు సాక్షాత్తుగా బ్రహ్మకు కూడా చూడటానికి శక్యం కాడు. నీకింకా మనసులో ఇతరమైన కోరికలు ఉంటే వాటిని తీరుస్తాను. నీవు మానవుల్లో రాజు, సత్యనిష్టగల ధర్మపరుడివి, జితేంద్రుడివి, శూరుడువు, బుద్ధితోనో భక్తితోనో ఉత్తమ శ్రద్ధతోనో దేవతల పట్ల నీకు దృఢమైన ప్రీతి ఉంది. అందుచేత నీకిష్టమైన వరాలు ఇస్తాను అన్నాడు. అప్పుడు మాంధాత ఇలా అన్నాడు: భగవంతుడా, ఇంద్ర, నీ పాదాల మీద శిరస్సు పెట్టి ఆదిదేవుడైన నిన్ను నిస్సంశయంగా చూస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.